ఓ దిక్కు కండువాలు కప్పుతుర్రు, ఇంకో దిక్కు రిబ్బెన్లు కత్తిరిస్తుర్రు, అటు శంకు బండలకు పరదాలు గుంజుతుర్రు, మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుర్రు. మున్సిపాలిటీ ఎలక్షన్ల కొరకు ముమ్మిరి వెంచిర్రు లీడర్ సాబులు. ఏ పార్టీ ఆఫీసులో చూసినా ముచ్చట్లు మస్తు జోరుగా నడుస్తున్నాయి. చూసుకుందాం అన్నట్టే తయారైతుర్రు అందరూ. మరిగా ఎక్కడెక్కడ ఏమేమి నడుస్తుందో అట్లా వేయార్చుకుని దంపారు. ఏ జిల్లాలో చూసినా 100 కోట్లతోని ఎలుగుల చేసే పనులు చాలా అవుతున్నాయి. మంత్రులంతా 3-4 కలిసి జట్టు కట్టుకొని పోతుండ్రు. ముచ్చట్లు దంచుతాండ్రు. మున్సిపాలిటీ ఎలక్షన్లలో నిలబడేది గివిల్లే అని అభ్యర్థులను కూడా ప్రకటిస్తాండ్రు. చెయ్యి పార్టీ లీడర్లంతా పట్నం విడిచిపెట్టిండ్రు, జిల్లాల పొంటి మకాం పెట్టిండ్రు. ప్రచారం జోరుగా చేస్తుండ్రు. ఇటు కారు పార్టీ వాళ్ళేమో పార్టీ ఆఫీసులో తాపకో జిల్లా లీడర్లతో మీటింగ్ అవుతాండ్రు. కొత్త వాళ్ళను పార్టీలో చెరిగి చేసుకుంటారు, కండువాలు కప్పుతున్నారు. ఇట్లనే చేవేళ్లకేంచి వచ్చిన పువ్వు పార్టీ లీడర్లు కొంతమంది కారు పార్టీ కండువాగా అప్పుకున్నారు. అటెనక ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళ రాగానే మళ్ళీ ఏం చెప్తారు, ఇంటింటికి చీర వంచుతారు. మళ్ళీ ఇందిరమ్మ చీర ఇచ్చిరా, ఇయ్యాల ఇంకా రాలేదా, అది కూడా ఇస్తలేడా? ఇస్తాడు ఓట్ల కోసం మా ఇస్తాడు. నువ్వైతే కుద్దు ముందు ఓటు కుద్దు అంటాడు. వాడిచ్చే 2000 ఆశప అయితే నేను ఒకటే యాద్ చెప్తున్నా మీకు, ఆయన 26 నెలలు బాకీ ఉన్నాడు, మీకు 60,000 బాకీ ఉన్నాడు. 2,000 చేతులు పెట్టి ఓటేయమంటే ఇద్దామా? వాళ్ళని అడుగురి కాంగ్రెస్ వాళ్ళను, ఏమాయ కొడుక 100 రోజులు అంటివి, మరి 60,000 బాకీ ఉన్నావు కదరా, మరి ఆ మిగిలిన 58,000 ఎవడిస్తాడు? యాదవ్ ఇస్తాడా, భీమ్ భరత్ ఇస్తాడా, ఎవడిస్తాడని అడుగురు. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే తెలంగాణ భవన్లో చెయ్యి పార్టీ వాళ్ళ మీద పెద్ద నాటికనే వేసిండ్రు. జంపింగ్ లీడర్ల వ్యవహారం కాని నుంచి ఢిల్లీ లీడర్ల పంచతనం దాకా అందరి మీద నాటికతోని బాణాలు వేసిండ్రు. అందుకే కారు పార్టీ వాళ్ళ నాటిక మీద కాంగ్రెస్ లీడర్లు మస్తు గుసకొచ్చిండ్రు. సీఎం సారును స్పీకర్ సారును మాఫ్ చేయమని అడగాలి అన్నట్టు గర్వమైండ్రు. సభాపతిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది ఏ సంస్కారం, ఏ సంస్కృతి, ఎవడు నేర్పిండు? వాళ్ళ రాజ్యాంగాన్ని ముందు పెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ని ముందు పెట్టి, అటు ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇటు సభాపతిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మరి మీకే చెల్లుతుంది. నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాటకాలు వేయడమే కాకుండా నాటకాలు ఏపిస్తూ రాజ్యాంగ హోదాల్లో ఉన్న వాళ్ళని అవమానపరచమని చెప్పి రాజ్యాంగం చెప్పిందా? అటు పువ్వు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు సుతా నియోజకవర్గాల పోంటి గట్టిగానే తిరుగుతాండ్రు. మల్కాజ్గిరి దిక్కు మందిల తిరిగి మంచి చెడ్డ అరుచుకున్నాక మైకుల ముంగటికి వచ్చిండు ఈటెల సారు. పడరాని పార్టీలను మంచిగానే సాపించిండు. గిట్లా కొంతమంది లీడర్లు జిల్లాల పోంటి అన్ని తీర్ల ఎగురబెడుతుంటే ఇంకింతమంది పార్టీ ఆఫీసులలో నాటికలు, మీటింగులు, ముచ్చట్లతోని అగ్గిరాజేస్తుండ్రు. ఆయంత ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో కూడా చెప్పిండ్రా అంటే జోరు ఇంగింత పెరిగేటట్టే ఉన్నది. ఇక అది అట్లుంటే ఏం చేసినా ఎలక్షన్ల టైంలోనే, ఏమి ఇచ్చినా ఎలక్షన్ల టైంలోనే అనుకుంటారట పబ్లిక్ కూడా. అందుకే రోడ్డు కావాలనన్నా, కాలువ కావాలనన్నా పని చాలు చేసేదానికి ఇడుతలేరట. అదును చూసి పదును పెడుతుండ్రా అన్నట్టు. ఏమైనా మున్సిపాలిటీ ఎలక్షన్ల సందడి జోరుగా నడుస్తుంది ఇప్పుడు.